ఈరోజు నా లంచ్లో స్పెషల్స్ వచ్చేసి జొన్న సంగటి అండ్ చికెన్ కర్రీ అనమాట. జొన్న సంగటి కానీ లేదంటే రాగి సంగటి కానీ జొన్న అన్నం వీటిల్లోకి చికెన్ కర్రీ అనేది ఇప్పుడు నేను చూపించే స్టైల్లో మీరు చేశారంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. అద్భుతంగా ఉంటుందన్నమాట రుచి అయితే. వీడియో మొత్తం చూడండి, ఎలాంటి మసాలాలు యూస్ చేయాలి, ఈ కన్సిస్టెన్సీలో ఎలా చేయాలో చూడొచ్చు. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతూ, ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత 2 టొమాటోలు మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసి చక్కగా వీటిని కూడా మగ్గించుకోవాలి. ఈ టొమాటోస్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత టొమాటోలు కూడా సరిపడా కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకొని, ఇదిగోండి కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసాను. ఇవన్నీ వేసి కలిపేసి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే వాటర్ ఎక్కువే వేస్తున్నాను, కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలని. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి తప్పకుండా.